నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఏకాంతం ఓ అద్భుత సాధనం. మనకు అందించిన వారు బొడ్డపాటి చంద్రశేఖర్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సంఘజీవి అయిన మనిషి కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండటాన్ని కోరుకుంటాడు. ఇష్టంతో కోరి తెచ్చుకున్న ఒంటరితనమే ఏకాంతం. ఇందులో బాధ, నిరాశ, నిస్పృహలు ఉండవు. ఓ ఆనందం, ఒక సింహావలోకనం ఉంటాయి. పునరాలోచన, అనుభవాల విశ్లేషణ, నెమరువేత లాంటి భావనలు అంతర్వాహినులవుతాయి. యోగులకు, సాధకులకు ఏకాంతం ఎంతో అవసరమైనది, ముఖ్యమైనది. లౌకిక ప్రపంచపు వాసనలకు దూరంగా అంతర్ముఖులై వీరు తమ లోపలికి తాము చూడగలిగే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆ స్థితిలో వారికి నిశ్చలత్వం, ఏకాగ్రచిత్తం, స్థితప్రజ్ఞత వస్తాయి. ఇదే సమాధి స్థితి అని పండితుల భావన. జీవితపు లోతుల్లోకి వెళ్ళి దాని తత్వాన్ని, సత్యాలను చూసే ప్రేమ భావనను తెలుసుకునే దృష్టి ఏర్పడుతుంది. ఈ ఏకాంతం జీవిత అర్థ పరమార్థాలను తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఆదిశంకరులు బోధించిన అహం బ్రహ్మస్మి అన్న భావనను అనుభవంలోకి తెచ్చేందుకు సహకరిస్తుంది. సత్వ సాధనకు, సత్య శోధనకు ఇది సుగమమైన మార్గం. ఒంటరితనం, ఏకాంతం రెండూ ఒకటి కాదు. ఎవరూ లేకుండా ఒక్కరూ ఉండటమే ఈ రెండింటిలో సామ్యం. అంతే. ఒంటరితనంలో చింత, ఏకాంతంలో చింతన. ఏకాంతం అంటే లోచూపు, చేసిన పనులను, వాటి మంచి చెడులను విశ్లేషించుకోవటం, నడతను డేగచూపుతో పరిశీలించటం. అంతవరకు సాగిన జీవితాన్ని ఒక మదింపు వేసుకునే సందర్భం. సరైన మార్గంలో పయనించేందుకు ఏకాంతం ఒక చక్కని అవకాశం ఇచ్చి అందుకు మనల్ని సమాయత్తం చేస్తుంది. రచయిత కలం నుంచి వెలువడిన ఒక సృజనాత్మక రచన పాఠకులను అక్షర జగత్తులో విహరింపజేస్తుంది. కానీ ఆ అద్భుత సృష్టి జరిగే వేళ ఆ రచయిత ఒంటరే. ఒక ఏకాంత సమయంలో ఎంతో అంతర్మథనానంతరమే రచన పుడుతుంది. ఈ ఒంటరితనం రచయిత కావాలనుకున్నదే. ప్రజల బాహ్య దృష్టిలో అతడు ఒంటరిగా ఉన్నాడన్న భావన కలుగుతుంది. కానీ అతడు తన ఆలోచనలతో, తన ఊహల సమూహంలో ఉంటాడు. ఏకాంతం అంటే ప్రకృతిలో విహారం, నచ్చిన సంగీతాన్ని వినటం, పుస్తక పఠనం, ధ్యానం, ఇలా ఎన్నెన్నో భావనలు. అది ఒంటరితనమే కానక్కర్లేదు, సామూహికం కావచ్చు. జీవితపు ఉరుకుల పరుగులలో తన కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో సంభాషించే సమయమే చిక్కదు. అప్పుడు వారితో మాత్రమే గడపటం కూడా ఏకాంతమే. ఏకాంతం కలత చెందిన మనసులను తేటపరుస్తుంది. భగవంతుణ్ణి ప్రార్థించే వేళ ఈ ఏకాంతం భక్తుల దృష్టికి ఏకాగ్రతను, మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది, మనోనైర్మల్యాన్ని ఇస్తుంది. సర్వోపగతుడైన ఆయనను మనోసీమలలో దర్శించేందుకు ఏకాంతం అద్భుత సాధనం. అంతర్ముఖ చిత్తులమై ఆ దేవదేవుని చింతనకు, సృష్టిలోని అణువణువున ఆయన రూపాన్ని కాంచటానికి ఏకాంతం ఎంతగానో తోడ్పడుతుంది. మౌన స్థితిలో లౌకికానందాలను వీడుతూ ఆ విశ్వరూప భావనను అవగతం చేసుకుంటాం. అసలైన ప్రేమ అనుభవైక వైద్యమవుతుంది. అది గొప్ప ఆనందయోగం, అదే బ్రహ్మానంద స్థితి, అదే దైవం. ఏకాంతానికున్న శక్తి అటువంటిది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.